నమస్కారం ఆంధ్రప్రదేశ్. నిన్న కాక మొన్న వైజాగ్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే ప్రజాస్వామ్యం గురించి, బాధ్యత గురించి ఎవరెవరో మాట్లాడుతుంటే లోకం నవ్వుకుంటోందనే విషయం స్పష్టమవుతోంది. ప్రజలు భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారం అంతా మాదే అనే భావజాలాన్ని తిరస్కరించారు అంటూ పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. తాజాగా పవన్ కూటమి సుపరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్, 2 ఏళ్ల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సభలో మాట్లాడుతున్న మాటలివి. పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఈ ప్రశ్నలు వేసుకోండి. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన నిలబడి పోరాడటమా, లేక ఎన్నికల ముందు మాత్రమే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ ప్యాకేజీల కోసం పొత్తులు మార్చడమా? మీ నోట బాధ్యత అనే పదం వినడానికి చాలా విడ్డూరంగా ఉంది. అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మీరు నమ్ముకున్న సిద్ధాంతాలని, మిమ్మల్ని నమ్మిన జన సైనికులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన చరిత్ర మీది కాదా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ పరిపాలన గురించి, అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ గడిచిన 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. భయం లేని పాలన అంటే ఎల్లో మీడియా అండతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడమా? అహంకారం లేకపోవడం అంటే సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం అడిగితే పోలీసులతో అణచివేయడమా? మీ కూటమి నైజమేంటో, చంద్రబాబు రాజకీయమేంటో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆయనకు అవసరం తప్ప అభిమానం అనేదే ఉండదు. అవసరం తీరే వరకు కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరాక జుట్టు పట్టుకోవడం బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. 2014లో మీ ఇద్దరూ కలిసి రాలేదా? అప్పుడిచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా? రుణమాఫీ అన్నారు, రైతులను నట్టేట ముంచారు, నిరుద్యోగ భృతి అన్నారు, యువతను మోసం చేశారు. 2018 వచ్చేసరికి అదే చంద్రబాబుని తిట్టి బాబు గారి కంటే అవినీతిపరుడు లేడు, లోకేష్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఇదే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద ఊగిపోతూ మాట్లాడలేదా? మరి 2024 వచ్చేసరికి ఆ అవినీతి ఏమైపోయింది పవన్ గారు? లోకేష్ పవిత్రుడైపోయాడా? చంద్రబాబు మహాత్ముడైపోయాడా? దీన్నేమంటారు? గిర్రున తిరిగే ఊసరవల్లి రాజకీయం అంటారు. చంద్రబాబుకు తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే స్వార్థ అవసరం ఉంది. ఆ అవసరం కోసం మిమ్మల్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. మీరు కూడా మీ సొంత పార్టీ ఉనికిని పక్కన పెట్టి కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ చదివే స్పీకర్ గా మారిపోయారు. ఒక్కసారి గత ఉదాహరణలు చూడండి. నాడు ఎన్టీ రామారావు గారిని వాడుకుని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న చరిత్ర చంద్రబాబుది. ఆ తర్వాత వామపక్షాలను వాడుకున్నారు, వదిలేశారు. బీజేపీని వాడుకున్నారు, తిట్టారు, మళ్ళీ కాళ్లు పట్టుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు. చంద్రబాబు అవసరాల కోసం ఎన్నిసార్లైనా రంగులు మారుస్తారు. మరి ఆయన పల్లకి మోసే మీరు ప్రజలకేం సమాధానం చెప్తారు? నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్న మన ఎన్డీఏ ప్రభుత్వం అంటూ క్రెడిట్ మొత్తం కూటమి ఖాతాలో వేసేసుకునే ప్రయత్నం చేశారు. ఎంతటి అసంబద్ధమైన మాటిది! వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పునాది వేసింది, ఆ దిశగా అడుగులు వేసింది కేంద్రంలోని ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాదా? ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యులు కాదా? వైజాగ్ సెంటిమెంట్ తో ఆడుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి మీ డ్రామాలు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయి? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ప్రత్యామ్నాయాలను చూపిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలబడ్డారు. సొంత గన్లు కేటాయించాలని, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? లోపాయికారీ ఒప్పందాలతో స్టీల్ ప్లాంట్ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు వెనక సీట్లలో జరుగుతోంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్టేజులెక్కి తామేదో పొడి చేసినట్లు కలరింగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్తున్న పవన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన అధికారిక జీవో లేదా ప్రకటన ఎక్కడైనా వచ్చిందా? చూపించగలరా? కేవలం ఎన్నికల లాభాల కోసం, ప్రజల కళ్లల్లో ఆనందం చూడటం కోసం కాదు, మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ విజయోత్సవ సభలు. పవన్ కళ్యాణ్ గారు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
చంద్రబాబు గారి గత 5 ఏళ్ల పాలన అంటే 2014 నుంచి 2019 మరియు ప్రస్తుత కూటమి పాలనలోని కొన్ని క్లియర్ ఎగ్జాంపుల్స్ చూస్తే అవినీతికి అసలైన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో తెలుస్తుంది. ఉదాహరణ మొదటిది, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తన సామాజిక వర్గానికి, తన బినామీలకు చెప్పి 1000 ఎకరాల భూములు కౌరవ సభలా లాక్కున్నది నిజం కాదా? పేద ప్రజల భూములను పూలింగ్ పేరుతో లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు కాదా? నాడు దీన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ నేడు అదే అమరావతి అవినీతి సామ్రాజ్యానికి కాపలాదారుగా మారారు. ఉదాహరణ 2, జన్మభూమి కమిటీల దోపిడీ. గత బాబు పాలనలో రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చేది. అర్హులను పక్కన పెట్టి పచ్చ చొక్కాలకే దోచిపెట్టారు. ఉదాహరణ 3, పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యతిరేకత. పోలవరం ప్రాజెక్ట్ ను ఏటీఎం లా వాడుకున్నారని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యానించారు. నాడు కాంట్రాక్టుల పేరుతో జరిగిన 100 కోట్ల అవినీతిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడితే ఈ రోజు మళ్లీ పాత కాంట్రాక్టర్లకే దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం జీవోలిస్తోంది. ఉదాహరణ 4, ఇసుక మద్యం మాఫియా. ఉచిత ఇసుక అంటూ కూటమి పెద్దలు బోర్డులు పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఇసుక రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మద్యం దుకాణాల లైసెన్సుల వెనక, సిండికేట్ల వెనక ఉన్నది తమ్ముళ్లే కాదా? ఈ అవినీతి పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం లేదా? లేక డిప్యూటీ సీఎం కుర్చీ దొరికింది కదా అని కళ్ళు మూసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో ఒక స్థిరమైన విధానం అంటూ ఉందా? 2014లో బాబుకి మద్దతిచ్చారు, ప్రశ్నిస్తానన్నారు. కానీ 5 ఏళ్లు ఎక్కడా ప్రశ్నించిన పాపాన పోలేదు. 2019లో బాబును నమ్మక ద్రోహి అన్నారు, కమ్యూనిస్టులతో కలిసి విడిపోతామన్నారు, లోకేష్ ను తిట్టారు. 2024లో మళ్లీ అదే చంద్రబాబు కాళ్ళ దగ్గరకు చేరారు. ట్వీట్లు మార్చడంలో, మాటలు మార్చడంలో పవన్ కళ్యాణ్ మించిన వారు లేరు. ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో వచ్చి పాలిటిక్స్ మాట్లాడినట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. ప్రజాస్వామ్యం గురించి పవన్ గారు క్లాసులు చెప్తుంటే గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ సుపరిపాలన గుర్తుకొస్తోంది. కులం చూడకుండా, మతం చూడకుండా, ఏ రాజకీయ పార్టీ అని అడగకుండా బటన్ నొక్కి నేరుగా పేదల ఖాతాల్లోకి సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలు లేని, వివక్ష లేని పరిపాలన అందిస్తే దాన్ని చూసి అహంకారం అన్నారు. మరి ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో ప్రతి చిన్న పనికి పచ్చ నేతల రికమెండేషన్ లెటర్లు కావాల్సి వస్తోంది. దీన్నేమనాలి? ప్రజలు మౌనంగా ఉన్నారంటే దానికి అర్థం కూటమిని నమ్మారని కాదు, మీ అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని బాధపడుతున్నారు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయి పవన్ గారు? ఉచిత బస్సు ప్రయాణమేది? తల్లికి వందనమేది? నిరుద్యోగ భృతేది? మహిళలకు నెలకు 1500 చొప్పునిస్తామన్న డబ్బులేవి? వీటిపై వైజాగ్ సభలో ఎందుకు మాట్లాడలేదు? హామీల గురించి అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లడమే మీ పనిగా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరన్నమాట ఒక్కటి మాత్రం నిజం, ప్రజలు మౌనంగా కనిపించినా అవసరం వచ్చినప్పుడు చరిత్రను మార్చగలరు. అవును, కూటమిచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా గమనిస్తున్నారు. పరిపాలన చేతకాక సంక్షేమ పథకాలను అటకెక్కించి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న మీ కూటమి నైజాన్ని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం మీరు ఎన్ని స్క్రిప్ట్లు చదివినా, ఎన్ని విజయోత్సవ సభలు పెట్టినా అసలు నిజం దాచలేరు. అధికారం అనేది శాశ్వతం కాదు, అదొక బాధ్యత అని మీరు నిజంగా నమ్మితే ముందు కూటమి అవినీతిని అరికట్టండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అంతేకాని ప్రతిపక్షంపై అరుస్తూ కాలక్షేపం చేస్తే ప్రజలు మళ్లీ చరిత్ర తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా సింహంలా నిలబడి పేదల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజు మీరంతా కూటమిగా చేరి కుయుక్తులు పన్నినా ప్రజల పక్షాన నిలబడే వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు. నిజమైన ప్రజాస్వామ్య తీర్పేంటో, ప్రజల ఆగ్రహమేంటో త్వరలోనే మీకు అర్థమవుతుంది. కూటమి అబద్ధాల కోటలు బద్దలవ్వడం ఖాయం.